Good morning, students. Welcome to BVSR's classroom. Today we will be discussing about electrochemistry 1. And this electrochemistry 1 topic is meant for second BSc semester 4 students. As you know, this section is meant for English medium students. Therefore, the slides will be in English medium. Whereas for the comfort of students, I'll be explaining in Telugu as well as English. Already we started electrochemistry in the previous class. This is the second part, that is continuation for the discussion. And today we will be focusing mainly on conductance. I am B. Venkatrao. I hail from the Department of Chemistry, Government Degree College, Ramachandrapuram. In the previous class, we were discussing about measurement of conductance. అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి హౌ టు మెజర్ దట్ కండక్టెన్స్ అనేది చూసిన తర్వాత జస్ట్ నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళిపోదాం. కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అని తెలిసి మనకి స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం. కాబట్టి బై మెజరింగ్ రెసిస్టెన్స్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ కండక్టెన్స్ అనేది ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి కాన్సెప్ట్. Then how to measure resistance? Resistance of an electrolytic solution can be measured by Wheatstone bridge. ఆ Wheatstone bridge ఉపయోగించి మనం రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆ రెసిస్టెన్స్ నుంచి కండక్టెన్స్ అనేది వాల్యూ పొందడానికి ట్రై చేస్తున్నాం అనేది మనకు ఉన్నటువంటి స్టడీ. A wire AB of uniform thickness is stretched over a meter scale. A sliding contact Z is moving along the wire. R is the standard resistance and the cell is connected to a resistance box on one side and to wire AB on the other side. T is the head telephone అని చెప్పన్నాం. అంటే ఆ నోటేషన్లో ఏమన్నా డయాగ్రామ్కి ఎక్స్ప్లెనేషన్కి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు, దీన్నే ఫాలో అవ్వండి. అయినా మీ దగ్గర ఉన్నటువంటి నోట్స్లో ఈ డయాగ్రామే ఉంటుంది, దాన్ని ఫాలో అయిపోండి సరిపోతుంది. The resistance in the box is adjusted and the sliding contact is moved along the wire until a point of minimum sound in the head telephone is detected. At this point, the ratio of the length of the wire is equal to the ratio of the resistance అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాకా. So resistance of electrolyte, that is solution, by a resistance, that is standard value, will be equal to ZB by ZA. Diagram నుంచి వస్తుంది. Resistance of electrolyte పై ఈక్వేషన్ అడ్జస్ట్ చేస్తే ZB by ZA into R అవుతుంది. అప్పుడు కండక్టివిటీ దాని వాల్యూ రివర్స్ చేస్తే వస్తుంది అని చెప్పి ఆల్రెడీ చెప్పుకుంటున్నాం. కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు 1/R into ZA by ZB అనే ఫార్ములా ఉపయోగించి కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పి దీని ద్వారా తెలుస్తుంది. ఆల్రెడీ ఈ డయాగ్రామ్ కూడా ప్రీవియస్ క్లాస్ లో చూశారు. అదే 1 మీటర్ వైర్ అని చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ బాక్స్. ఏ సొల్యూషన్ అయితే మనం కండక్టెన్స్ మెజర్ చేస్తున్నామో ఆ సొల్యూషన్ ఇక్కడ చూడండి. 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మనకి డిస్క్రైబ్ చేసాం. ఈ జాకీనేమో మూవ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి సౌండ్ మినిమం అవుతుందో అక్కడ ఆపేసి దాని నుంచి మనం రెసిస్టెన్స్ వాల్యూ తెలుసుకుంటాం. రెసిస్టెన్స్ నుంచి కండక్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినటువంటి పాయింట్స్. ఓకే, సో ఇదే విషయాన్ని ఇంకా కొంచెం కంటిన్యూ చేస్తూ ముందుకెళ్దాం. వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్ ఆర్ డైల్యూషన్. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఉంది, ఓకే, ఎలా మెజర్ చేస్తాం, దాని వాల్యూ ఎలా నోట్ చేస్తాం అన్నీ కూడా చూసాం. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే, యాజ్ ఏ కెమిస్ట్రీ పీపుల్ అవర్ ఎయిమ్ ఈస్ టు స్టడీ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి అది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి ఆ వాల్యూ ఎలా ఉంటుంది, డైల్యూట్ సొల్యూషన్కి ఎలా ఉంటుంది, డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయాన్ని స్టడీ చేయవలసి ఉంటుంది.
ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కి ఈ వాల్యూ ఏమో ఒకలాగా ఉంటుంది, వీక్ ఎలక్ట్రోలైట్స్ కి ఒకలాగా ఉంటుంది అని చెప్పి ఈ గ్రాఫ్ ద్వారా తెలుస్తుంది చూడండి. దిస్ వన్ ఈజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ దిస్ లైన్ కరస్పాండ్స్ టు వీక్ ఎలక్ట్రోలైట్. అయితే దేనికి మధ్య మనం గ్రాఫ్ గీసాము అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ కి స్క్వేర్ రూట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ కి మధ్య ఈ గ్రాఫ్. ఓకే, ఇటువైపు రైట్ సైడ్ కి వెళ్తున్నాం అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంక్రీజింగ్, లెఫ్ట్ సైడ్ కి వెళ్తున్నాం అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ డిక్రీజింగ్. దట్ మీన్స్ డైల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఓకే, డైల్యూషన్ ఈజ్ ఇంక్రీజింగ్ అంటే లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ కంటేనేమో కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఆ విషయాన్ని చూడండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ మీకు తెలుసు, HCl, ఓకే, NaOH, అలాగే సాల్ట్స్ కూడా NaCl అండ్ సాల్ట్స్ కూడా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ గా చెప్పుకోవచ్చు. వీక్ ఎలక్ట్రోలైట్ గా చెప్పుకోవడానికి ఎసిటిక్ యాసిడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అటువంటివన్నీ కూడా వీక్ ఎలక్ట్రోలైట్స్ గా ఉంటాయి. The effect of concentration on equivalent conductance can be studied by plotting lambda values, that is equivalent conductance, against the square root of the concentration. I విషయాన్ని మీకు చెప్పాను. ఇదేమో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆన్ ద y axis, x axis లోనేమో square root of concentration తీసుకుంటాం. The equivalent conductance of a solution does not vary linearly with concentration because it depends upon the nature of the electrolyte. చూడండి, స్ట్రైట్ గా లీనియర్ గా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా లీనియర్ గా మూవ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. వాట్ ఈస్ ద రీజన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, వెదర్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా ఉంది, ఈ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దట్ లైన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్ట్రైట్ లైన్ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్ ఆర్ డైల్యూషన్ రెండు కూడా ఒకే రకమైనటువంటి మీనింగ్ మనకి తెలియజేస్తాయి. ఓకే, దాన్ని కంటిన్యూ చేద్దాం మనం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి వెళ్తే ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్? ద సబ్స్టెన్స్ which undergoes 100% dissociation in solution is called as a strong electrolyte. Okay, for example HCl చెప్పుకున్నాం. HCl ని వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోండి, కంప్లీట్ గా H+ అయాన్స్ గాను Cl- అయాన్స్ గాను డిసోసియేట్ అయిపోతాయి. ఓకే, NaCl సోడియం క్లోరైడ్ వాటర్ లో డిజాల్వ్ చేస్తే NaCl గా ఉండదు, అసలు కంప్లీట్ గా క్యాటయాన్ గాను యానియాన్ గాను డివైడ్ అయిపోతాయి. అలాగా Na+ అండ్ Cl- గా డివైడ్ అయిపోతాయి. దట్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ మీకు 100% డిసోసియేట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే దేర్ ఈజ్ నో డిఫరెన్స్ విత్ కాన్సన్ట్రేషన్ అనేది మన ఎక్స్పెక్టేషన్. అంటే ఆ సొల్యూషన్ ని డైల్యూట్ చేసినా కానీ లేదా కాన్సన్ట్రేషన్ చేసినా కానీ ఏం చేసినా 100% డిసోసియేషన్ అవుతుంది. కాబట్టి we don't expect that they undergo any change in conductance. కానీ యాక్చువల్ ప్రాక్టీస్ లో డిఫరెన్స్ ఉంది. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. సో దిస్ ఈజ్ ఏ గ్రాఫ్ కన్సర్న్డ్ విత్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. యాజ్ డైల్యూషన్ ఇంక్రీజెస్, చూడండి, అంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజెస్, స్లోగా చూడండి వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు అంటే అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ అని చెప్పి అంటాం అన్నమాట. దీన్ని ఇన్ఫినైట్ డైల్యూషన్ రీచ్ అయ్యే వరకు క్రమంగా అలాగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే డైల్యూషన్ పెరుగుతుంది. ఇదేంటి రివర్స్ లో చూపిస్తున్నారు అనుకోవద్దు. లెఫ్ట్ సైడ్ అంటే ఏంటి? డైల్యూటెడ్ సొల్యూషన్, రైట్ సైడ్ అంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో డైల్యూషన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందండి? గ్రాడ్యువల్ గా ఇంకా ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు? అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ మాక్సిమం వాల్యూ రీచ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎందుకు అలా జరుగుతుంది? మరి ఇప్పుడే కదా చెప్పుకున్నాం 100% అయనైజేషన్ అయిపోతుంది అన్నాం. మరి ఎందుకు మళ్ళీ ఎలాగ అవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ కానీ ఎక్కువగా ఉంటే అప్పుడు జరిగేది ఏంటి అంటే దేర్ విల్ బి అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. డ్యూ టు అట్రాక్షన్స్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ద మొబిలిటీ ఆఫ్ దీస్ అయాన్స్ ఈజ్ స్మాల్. అంటే కొంచెం మొబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. వెన్ ఇట్ ఈస్ డైల్యూటెడ్, అలా డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ విల్ ఇంక్రీజ్.
ఎప్పుడైతే మీకు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యన డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందో దెన్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అట్రాక్షన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అట్రాక్షన్ డిక్రీజ్ అయిపోతే అప్పుడు మొబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. వెన్ మొబిలిటీ ఇంక్రీజెస్ ఇట్ క్యాన్ క్యారీ మోర్ అమౌంట్ ఆఫ్ కరెంట్. సో అందు గురించి ఏంటంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ గ్రాడ్యువల్లీ increases with dilution and reaches a maximum value at infinite dilution. సో అది ఈ స్లైడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇంపార్టెంట్ అని చెప్తున్నాను మీకు, కంపల్సరీ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో వాట్ ఆర్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అని చెప్పాను, వాట్ ఈస్ ద వేరియేషన్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి దీన్ని స్టడీ చేద్దాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఆర్ కంప్లీట్లీ అయోనైజ్డ్ at all concentrations or dilutions. ఏ మీనింగ్ తీసుకున్నా ఒకటే. The increase in equivalent conductance is not due to the increase in the number of current carrying species. ఎందుకని is not due to the number of current carrying species అంటే ఆల్రెడీ అన్ని డిసోసియేట్ అయిపోయాయి, ఇంకా కొత్తగా డిసోసియేట్ అవి ఏమీ లేవు. మరి దేనివల్ల అంటే బట్ డ్యూ టు ద డిక్రీజ్ ఇన్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ between the ions of opposite charges with the decrease in concentration. ఓకే, కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతూ ఉంటే లేదా డైల్యూషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఏం చెప్తున్నాను, డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది అయాన్స్ మధ్యన. అయాన్స్ మధ్య డిక్రీజ్, ఈ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవడం వల్ల అట్రాక్షన్స్ డిక్రీజ్ అవుతాయి. వెన్ అట్రాక్షన్స్ ఆర్ డిక్రీజ్ దే కెన్ మూవ్ ఫ్రీలీ, ఈజీగా మూవ్ అవ్వగలవు కాబట్టి దే కెన్ క్యారీ కరెంట్ ఈజీలీ. అది దానికి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ the forces of attraction between the opposite ions increases. అంటే డైల్యూషన్ కి ఆపోజిట్ ఏమో కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద ఆపోజిట్ అయాన్స్ ఇంక్రీజెస్. హెన్స్ ఇట్ ఎఫెక్ట్స్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్స్ విత్ విచ్ దే మూవ్ టువర్డ్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్. అది విషయం. యాజ్ ద సొల్యూషన్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డైల్యూట్, ఇంకా 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 డైల్యూషన్ పెంచుకుంటూ వెళ్తున్నాం మనం. ఇంకా డైల్యూషన్ అనేది పెంచుకుంటూ వెళ్తే ద ఈక్వలెంట్ కండక్టెంట్ ఇంక్రీజెస్. ఓకే, ఒప్పుకుంటాం, డ్యూ టు ద సేమ్ రీజన్. టిల్ ఇట్ రీచెస్ ఏ లిమిటింగ్ వాల్యూ. ఒక లిమిటింగ్ వాల్యూ ఉంటుంది, ఆ లిమిటింగ్ వాల్యూ రీచ్ అయ్యే వరకు నువ్వు అలా డైల్యూషన్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇంకా ఇంకా ఈక్వలెంట్ కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. దిస్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్, అంటే ఆ లిమిటింగ్ వాల్యూ ఈజ్ నోన్ యాజ్ equivalent conductance at infinite dilution and it is represented by lambda infinity. ఓకే, సో లాంబ్డా ఇన్ఫినిటీ తో సూచిస్తాం, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఆ లాస్ట్ పారా ఒకసారి మళ్ళీ చదవండి మీరు. యాజ్ ద సొల్యూషన్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డైల్యూట్ ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఇంక్రీజెస్ till it reaches a limiting value. This limiting value is known as equivalent conductance at infinite dilution denoted by lambda infinity. చూడండి ఏం జరిగిందో, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లో ఏం జరిగింది అనేది చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. అలాగే దాన్ని మీరు ఒకసారి ఈ ఈక్వలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటి, అది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఎలా వేరీ అవుతుంది, వీక్ ఎలక్ట్రోలైట్స్ ఎలా వేరీ అవుతుంది విత్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి సపరేట్ గా. ఇప్పుడు వీక్ ఎలక్ట్రోలైట్స్ గురించి మాట్లాడుకుందాం. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి, 100% డిసోసియేట్ అవనటువంటి సబ్స్టెన్సెస్ ని మనం వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టిక్ యాసిడ్, అమోనియం హైడ్రాక్సైడ్, అవి కంప్లీట్ గా, ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ వాటర్ లో డిజాల్వ్ చేసామనుకోండి, కంప్లీట్ గా NH4+ అయాన్స్ గాను OH- అయాన్స్ గాను డిసోసియేట్ అవ్వవు, కొద్దిగా అవుతాయి. అటువంటి వాటిని వీక్ ఎలక్ట్రోలైట్స్ అంటాం. Weak electrolytes have low ionic concentrations and hence inter-ionic forces are negligible. అవి సెపరేట్ అయ్యేవే చాలా తక్కువ, ఇంకా ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ మధ్యన ఉన్నటువంటి ఇంటర్ అయానిక్ ఫోర్సెస్ ఏముంటాయి, అది నెగ్లిజిబుల్ గా ఉంటాయి. అయానిక్ స్పీడ్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ విత్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్. సో ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెంచినా తగ్గించినా పెద్దగా ఏమీ వేరియేషన్ ఉండదు అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్. But the increase in equivalent conductance with increasing dilution is due to the increase in number of current carrying species. అంటే ఏంటంటే బాగా డైల్యూషన్ చేసుకుంటూ వెళ్తే ఇంకా కొంచెం నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరుగుతాయి. సో నెంబర్ ఆఫ్ అయాన్స్ పెరగడం వల్ల ప్రపోర్షనేట్ గా మీకు ఆ కండక్టెన్స్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతుంది. Thus
Increase in equivalent conductance, that is lambda, in case of a weak electrolyte is due to the increase in the number of ions. So equivalent conductance of weak electrolyte దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది? ఇట్ ఈస్ డ్యూ టు ద ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ అయాన్స్. అంతేగాని ఇక్కడ అసోసియేషన్స్ లేకపోతే అట్రాక్షన్స్, డిస్టెన్స్ వీటితో సంబంధం ఉండదు అనేది ఎక్స్ప్లెనేషన్. ఒక్కసారి జస్ట్ మళ్ళీ బ్యాక్కి వెళ్దాం, గ్రాఫ్ చూద్దామండి. ఇగో వీక్ ఎలక్ట్రోలైట్ చూడండి ఎలా ఉందో, డైల్యూషన్ పెరుగుతూ వెళ్తే పెద్ద వేరియేషన్ ఉండదు, కానీ బాగా డైల్యూట్ అవుతుంది అనుకోండి, అప్పుడు కొంచెం డిసోసియేషన్ ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఈ కండక్టెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్ వాల్యూ ఏదైతే ఉందో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొంచెమే అది కూడా అనేది ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇదేమో కండక్టివిటీ మెజర్ చేసేటటువంటి మెషిన్ అండి. మనం ల్యాబొరేటరీలో చేస్తూ ఉంటాం, మీ స్టూడెంట్స్ మీరు కూడా చేస్తూ ఉంటారు. జస్ట్ ఇందులోనేమో సొల్యూషన్ తీసుకుంటాం, ఎలక్ట్రోడ్ ఉంచితే ఆ కండక్టివిటీ ఎంత ఉందనేది ఇక్కడ మనకు రీడింగ్ వస్తుంది, కండక్టివిటీ మీటర్. సో మీరు చూద్దరు కానీ ఎప్పుడైనా మన నెక్స్ట్ ల్యాబ్కి వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇందులో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేది మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. ఓకే, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ పాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏం చెప్తారు? డ్యూ టు మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అనేది తెలుసు. అంటే కరెంట్ ఎవరు క్యారీ చేస్తారంటే అయాన్స్ అనేవి ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్స్ వైపుకి మూవ్ అవడం వలన మనకి కరెంట్ పాస్ అవుతుంది అనేది తెలిసినటువంటి విషయమే. సో దానికి సంబంధించి ఇక్కడ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ స్టడీ చేసి దీన్ని బేస్ చేసుకుని ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది, కాల్రాష్ లా. దాన్ని డీటెయిల్గా చెప్పుకోవాలి. ఇది జస్ట్ మీరు ఏం రాసి ఉంది అనేది చదవండి. Ions means cations and anions exist independently in solution, and when electricity is passed through solution, they move or they migrate to oppositely charged electrodes. Okay, solution తీసుకున్నాం. సొల్యూషన్ లో ఎలక్ట్రోలైట్ ఉంది అంటే ఎలక్ట్రోలైట్ ఆ సబ్స్టెన్స్ అలాగే ఉండదు, ఇట్ డిసోసియేట్స్ ఇంటూ క్యాటయాన్స్ అండ్ యానియాన్స్. క్యాటయాన్స్ గాను యానియాన్స్ గాను డివైడ్ అయిపోయి ఉంటుంది. They exist independently in solution, and when electricity is passed through the solution, what happens? They move or they migrate to oppositely charged electrodes. అంటే యానియాన్స్ ఏమో దానికి ఆపోజిట్ ఛార్జ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ కి, అలాగే క్యాటయాన్స్ ఏమో దానికి ఆపోజిట్లీ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రోడ్ వైపుకి మైగ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నటువంటి విషయాలు. This movement of ions towards the oppositely charged electrodes is called as migration of ions. So heading migration of ions. So what is the migration of ions meaning? Movement of ions towards the oppositely charged electrodes is called as migration of ions. అంటే పాజిటివ్ అయాన్ ఏమో నెగిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి, నెగిటివ్ అయాన్ ఏమో పాజిటివ్ ఎలక్ట్రోడ్ వైపుకి మూవ్ అవడాన్ని మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ అని చెప్పి పిలుస్తాం. అంతవరకు ఓకే. We know that all electrolytes are fully dissociated at infinite dilution. Previous slides లో మనం చూసాం, at infinite dilution ఏమవుతుంది? All electrolytes are fully dissociated. సో అది ఇమాజినరీ. సో కంప్లీట్ గా 100% dissociated అని ఎప్పుడు చెప్తాం అంటే at infinite dilution దగ్గర. But it has been found that at infinite dilution their equivalent conductances are different. చూడండి ఇక్కడ చూడండి ఆ సెంటెన్స్, బట్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ దేర్ ఈక్వలెంట్ కండక్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. అదేంటది ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా, సడన్ గా ట్విస్ట్ ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాలన్నమాట. ఎలాగంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ని వాటర్లో డిజాల్వ్ చేసాం అనుకుందాం. వాటర్లో డిజాల్వ్ చేస్తే ఏమవుతుంది? 100% డిసోసియేట్ అయిపోతున్నాయి. 100% అంటే సాల్ట్ తీసుకుంటే యానియాన్ గాను క్యాటయాన్ గాను డిసోసియేట్ అయిపోతున్నాయి. డిసోసియేట్ అయిపోయిన తర్వాత దానికి మనం ఈ ఎలక్ట్రిసిటీ అని కానీ పాస్ చేస్తే ఏమైంది? అయాన్స్ ఆపోజిట్లీ చార్జ్డ్ ఎలక్ట్రోడ్ వైపుకి మైగ్రేట్ అవుతాయి. ఆ మైగ్రేషన్ వల్ల ఏం చేంజ్ వస్తుంది అనేది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మైగ్రేషన్ జరుగుతున్నా కానీ దేర్ ఈక్వలెంట్ కండక్టెన్సెస్ ఆర్ డిఫరెంట్ అని చెప్పి అంటున్నారు అనమాట. అంటే అర్థం ఏంటి? వేరు వేరు అయాన్లకి వేరు వేరు కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ ఉంటుంది అని ఇక్కడ మీనింగ్ వస్తుంది. డిఫరెంట్ అయాన్స్ విల్ హ్యావ్
డిఫరెంట్ కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ. అక్కడ మనకి కాల్రాష్ అనే ఆయన పట్టుకున్నాడు అనమాట కరెక్ట్గా. సో అంతవరకు బాగానే ఉంది. అయాన్స్, కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఇవన్నీ బాగానే ఉంది. కానీ ఇఫ్ అయాన్ చేంజెస్, కరెంట్ క్యారియింగ్ కెపాసిటీ ఆల్సో చేంజెస్. ఇక్కడ మీరు స్ట్రెస్ చేయండి ఆ పాయింట్. అది కానీ స్ట్రెస్ చేస్తే మీకు దీని మీద చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. సో బట్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ దేర్ ఈక్వలెంట్ కండక్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ద డిఫరెన్సెస్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ద అయాన్స్. చూడండి ఎలా ఉందో. ఓకే, ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ వైపుకి మైగ్రేట్ అవుతున్నాయి, వెరీ గుడ్. కానీ అన్నీ ఒకే స్పీడ్తో ప్రయాణించటం లేదు. స్పీడ్ ఆఫ్ ద అయాన్స్ ఆర్ డిఫరెంట్. ద స్పీడ్ ఆఫ్ ద అయాన్ చేంజెస్ with the potential applied. The term ionic mobility is often used for the speed of the ion. Hence, ionic mobility is the distance traveled by an ion per second under a potential gradient of 1 volt per centimeter. మీరు ఈ మొత్తం పేరాలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ అయాన్స్ హ్యావ్ డిఫరెంట్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ బికాస్ దేర్ మొబిలిటీ ఈజ్ డిఫరెంట్. ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, తర్వాత మనం కంటిన్యూ చేసేద్దాం. The potential gradient is equal to potential difference applied at electrodes by distance between the electrodes. Okay. During electrolysis, the electricity is carried through the solution of the electrolyte by migration of ions. Okay, adi migration of ions chese pane. During electrolysis, the electricity is carried through the solution of the electrolyte by migration of ions. అంతవరకు బానే ఉంది. ఇప్పుడు అసలైన దానికి రండి, కాల్రాష్ లా. టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ in my vast experience of teaching chemistry, I think that there won't be a question paper without this question, కాల్రాష్ లా. సో కంపల్సరీ కాల్రాష్ లా అనేది ఎగ్జామినేషన్లో అపియర్ అయ్యేటటువంటి క్వశ్చన్. అది 5 మార్క్స్ కావచ్చు, 10 మార్క్స్ కావచ్చు. సో సరదాగా మీ క్లాస్ చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాను, 10-15 మినిట్స్ ముందు అంటే కరెక్ట్ బెల్ కొట్టే ముందు ఆన్సర్ షీట్ ఇస్తారు అని చెప్తాను. సో ఆన్సర్ షీట్ ఇవ్వగానే ఏం చేస్తారు, అదే చేయండి. ఆన్సర్ షీట్ ఇవ్వగానే ఆ పని చేయండి మీరు. ఓకే, కాల్రాష్ లా. కాల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ స్టేట్స్ దట్ the equivalent conductance of an electrolyte at infinite dilution is the sum of the equivalent conductivities of anion and cation. అదేమీ లేదు, కానీ అది నెమ్మదిగా తెలుస్తుంది అన్నమాట దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది. సో ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ యానియాన్ అండ్ క్యాటయాన్. అది సెపరేట్ గా చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది అక్కడ. ఎలక్ట్రోలైట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే సోడియం అయాన్ అండ్ క్లోరైడ్ అయాన్. అదే స్టేట్మెంట్ గా ఇక్కడ చెప్పారు. ద ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఈక్వలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ యానియాన్ అండ్ క్యాటయాన్. సో మ్యాథమెటికల్ గా ఏమవుతుంది, లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఏ ప్లస్ లాంబ్డా బి, అంటే యానయాను క్యాటయాన్, వేర్ లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ కండక్టివిటీ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్, లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ కండక్టివిటీ ఆఫ్ యానయాన్, లాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్. ఓకే, లాంబ్డా ఏ అండ్ లాంబ్డా బి ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ అండ్ క్యాటయాన్. ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ వస్తుంది అనేది కాల్రాష్ చెప్పినటువంటి స్టేట్మెంట్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ జనరలైజేషన్స్ ఉంటాయండి, దాన్ని మీరు క్యాచ్ చేయాలి. చూద్దాం. కాల్రాష్ స్టడీడ్ ద ఈక్వలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. అంటే చాలా ఎలక్ట్రోలైట్స్ ని స్టడీ చేశారు. హీ హ్యాస్ సెలెక్టెడ్ ద పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఎయిదర్ క్యాటయాన్ ఆర్ యానయాన్ ఇన్ కామన్ and studied their equivalent conductance at infinite dilution at a constant temperature. So in చేసింది ఏంటంటే he studied equivalent conductivities of electrolytes at infinite dilution. బానే ఉంది. ఆయన ఎలాంటి పెయిర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ ఎలక్ట్రోలైట్ లో
క్యాటయాన్ కానీ యానయాన్ కానీ కామన్గా ఉండేటటువంటి సెట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ని ఆయన తీసుకున్నారన్నమాట. తీసుకుని స్టడీ చేశారు దాన్ని. ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. He noticed that there was a constant difference produced in the value of conductivity at infinite dilution. చూడండి అది తెలుసుకున్నది అది. A constant difference produced in the value of conductivity at infinite dilution. అంటే ఇప్పుడు కరెక్ట్గా మీరు ఏం చెప్తారంటే ముందు స్లైడ్లో మీకు చెప్పాను ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ అని. సో అదే విషయాన్ని కాల్రాష్ అనే సైంటిస్ట్ సో ఆయన ప్రూవ్ చేశారనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ అండ్ ఇన్ టర్న్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ అయాన్స్. సో డిఫరెంట్ అయాన్స్ మూవ్ విత్ డిఫరెంట్ స్పీడ్. సో బేసింగ్ ఆన్ దట్ దేర్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ విల్ బి డిఫరెంట్ అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్. ఒకసారి మీరు చూద్దాం. ఇది చూడండి స్లైడ్ జాగ్రత్తగా ఇది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎలక్ట్రోలైట్ lambda infinity at 298 K, lambda infinity అంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్ at infinite dilution. అక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, ఏది ఈక్వివలెంట్ కండక్టెన్స్ లో డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది సోడియం బ్రోమైడ్, సోడియం క్లోరైడ్, సోడియం కామన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, బ్రోమిన్ క్లోరిన్. బ్రోమిన్ క్లోరిన్ ఈ రెండు కూడా ఎలక్ట్రోలైట్ లో ఉన్నటువంటి యానయాన్స్. ఈ యానయాను సపరేట్ గా మనం ఈక్వలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ కానీ మెజర్ చేస్తే డిఫరెన్స్ చూడండి ఎంత వస్తుందో, 2.06 వాల్యూ వచ్చింది. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం, పొటాషియం రెండు పొటాషియం సేమ్, అంటే దీని యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్, దీని యొక్క ఈక్వలెంట్ కండక్టెన్స్, దాని అయానిక్ కండక్టెన్స్ అంటాం, ఈక్వల్ రెండు పొటాషియం కాబట్టి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చూడండి బ్రోమిన్, ఇక్కడేమో క్లోరిన్ ఉంది, ఇదేమో బ్రోమైడ్ అయాన్, దిస్ వన్ ఈజ్ క్లోరైడ్ అయాన్. మళ్ళీ చూడండి ఆ డిఫరెన్స్ ఎంత వచ్చిందో, 2.06 వచ్చింది. సో ఈ ఒక్కదాన్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, మనకి ఏం అర్థం అవుతుందో చూడండి, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అండ్ ఆల్సో ద anion or cation that is present in the given electrolyte. ఇంకా దాని కంటిన్యూషన్ చేద్దాం చూడండి. ఇది ఇక్కడ అమోనియం బ్రోమైడ్, అమోనియం క్లోరైడ్. అమోనియం ఈజ్ ఇక్కడ కామన్, బ్రోమైడ్ క్లోరైడ్. మరి బ్రోమైడ్ క్లోరైడ్ రెండాట్ల మధ్యన మనకి ఎంత ఉండాలి డిఫరెన్స్, ఈక్వలెంట్ కండక్టెన్స్ ఆర్ అయానిక్ కండక్టెన్స్, 2.06 వాల్యూ వచ్చింది మళ్ళీని. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందండి, అయానిక్ కండక్టెన్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ద అయాన్. చూడండి ఇక్కడ ఈ అయాన్ మధ్యన ఎక్కడ చూసినా సరే అంతే వస్తుంది. అలాగే ఇప్పుడు క్యాటయాన్ చేంజ్ చేద్దాం, యానియాన్ సేమ్ ఉంచి క్యాటయాన్ చేంజ్ చేసి చూద్దాం. పొటాషియం సోడియం, ఇక్కడ బ్రోమైడ్. సో ఎంత రెండాటికి మధ్యన డిఫరెన్స్, 23.41 వచ్చింది. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ పొటాషియం సోడియం. ఓకే, కానీ ఇక్కడ కామన్ నైట్రేట్ కామన్. పొటాషియం సోడియం అయాన్స్ మధ్యన ఇక్కడ డిఫరెన్స్ 23.46 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా 23.46 వాల్యూ వచ్చింది. సిమిలర్లీ OH సేమ్ యానయాన్, మరి డిఫరెన్స్ ఏంటి, క్యాటయాన్. మరి దీని ఈక్వలెంట్ కండక్టెన్స్, దీని ఈక్వలెంట్ కండక్టెన్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 23.46, మళ్ళీ అదే డిఫరెన్స్ వచ్చింది. సో దీన్ని బట్టి కాల్రాష్ ఏం ప్రూవ్ చేశారంటే అయానిక్ మొబిలిటీ, దాని నుంచి వచ్చేటటువంటి అయానిక్ కండక్టెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ అయాన్ అని చెప్పి చెప్పడానికి ట్రై చేస్తారనమాట. ఓకే, ఫ్రమ్ ద అబోవ్ ఇట్ ఈస్ క్లియర్ దట్ ఈచ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ మేక్స్ ఏ definite contribution to the conductivity at infinite dilution at constant temperature. ఓకే, సో కంప్లీట్ గా దేని మీద ఆధారపడి ఉంటుంది, అయానిక్ మొబిలిటీ, అండ్ అయానిక్ మొబిలిటీ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ దట్ పర్టికులర్ అయాన్, అంతే తప్ప వేరే విషయాలు కాదు అని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు అనమాట. ఓకే, సో కాల్రాష్ లా is applicable when the solution is present at infinite dilution and temperature is kept constant. ఓకే, ఈ రకంగా మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. అయితే కాల్రాష్ లాకి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ జస్ట్ ఒకసారి మీకు టచ్ చేసి
రివైజ్ చేద్దాం, ఎందుకంటే టైం సరిపోకపోవచ్చు దానికి. అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాస్ లా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనం ఏం చేస్తాం అంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్స్ చూస్తాం, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్ అగైన్. సిమిలర్లీ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ స్టడీ చేస్తాం. అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అదేంటో మీరు నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఒకసారి చూసుకుని రండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయానిక్ ప్రోడక్ట్ ఆఫ్ వాటర్ అవి. క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ అంటే ఏంటి తెలుసుకుని దాని నుంచి సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ ఎలా ఉంటుంది అక్కడ మీకు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈ సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ అవి వస్తాయి, దాన్ని కొంచెం స్టడీ చేసుకుని రావడానికి ట్రై చేయండి. సో అవి ఒకసారి మీకు డిస్కస్ చేసి నెక్స్ట్ క్లాస్లో అప్పుడు తర్వాత దానికి కంటిన్యూ చేద్దాం. సో ఈవేళ మనం ఏమేమి డిస్కస్ చేసాం అనేది ఒకసారి రివైజ్ చేయండి. మెజర్మెంట్ ఆఫ్ కండక్టెన్స్ డీటెయిల్గా చెప్పుకున్నాం. సో రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం వీట్స్టన్ బ్రిడ్జ్ ఉపయోగించి, దాని నుంచి కండక్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం అని చెప్పుకున్నాం. ద రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ వీట్స్టన్ బ్రిడ్జ్ సహాయంతో రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్ ఉంది. తర్వాతది దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వేరియేషన్ ఆఫ్ ఈక్వలెంట్ కండక్టెన్స్ విత్ కాన్సన్ట్రేషన్ ఆర్ డైల్యూషన్. సో ఈ వాల్యూ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ ఒకలాగా ఉంటుంది వేరియేషన్, అలాగే వీక్ ఎలక్ట్రోలైట్ ఒకలాగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రీజన్స్ అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏం జరుగుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ డీటెయిల్, మీకు అక్కడ కూడా ఏ విధమైన డౌట్స్ రాకుండా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీక్ ఎలక్ట్రోలైట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి కూడా అన్నాను. మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ ఇక్కడే మీకు చెప్పాను, ఈ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను చూడండి ఒకసారి మళ్ళీ. బట్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్ దేర్ ఈక్వలెంట్ కండక్టెన్సెస్ ఆర్ డిఫరెంట్. అదే లాస్ట్కి వచ్చేటప్పటికి కోల్రాస్ ప్రూవ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్ దట్ at infinite dilution their equivalent conductances are different. This is due to the differences in the speed of the ions. The speed of the ion changes with the potential applied, అది వేరే విషయం అనుకోండి. సో differences in the speed of ions అంటే ఇప్పుడు స్పీడ్ ఆఫ్ అయాన్ దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందని చెప్పి ప్రూవ్ చేశారు అని కోల్రాస్. ఈ proved that it depends on the nature of the ion అని చెప్పి ప్రూవ్ చేశారు అన్నమాట. సో ఈ నేచర్ ఆఫ్ ద అయాన్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేశారు కాబట్టి దాన్ని మనం ప్రాక్టికల్గా తీసుకోవాల్సి ఉంటుంది. కోల్రాస్ స్టడీ ద ఈక్వలెంట్ కండక్టివిటీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. హీ హాజ్ సెలెక్టెడ్ ద పేర్స్. ఆ పేర్స్ ఏంటి వాల్యూస్ అనేది ఒకసారి మళ్ళీ చూపిస్తాను, దాన్ని జస్ట్ ఆ ఇంపార్టెన్స్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఏమో ఎలక్ట్రోలైట్, మిడిల్లోనేమో లాంబ్డా ఇన్ఫినిటీ. లాంబ్డా ఇన్ఫినిటీ ఇన్ ద సెన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫినైట్ డైల్యూషన్. రైట్ సైడ్ కాలంలోనేమో డిఫరెన్స్ ఇన్ ఈక్వలెంట్ కండక్టివిటీ వాల్యూ. సో సేమ్ అయాన్స్ ఉంటే సేమ్ వాల్యూ వస్తుంది, అయాన్ చేంజ్ అయితే వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, జస్ట్ చూడండి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్.